హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. దేవర ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఎస్టర్డే. చాలా బాగా అందరికి అట్రాక్ట్ అవుతుంది నాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కడో కొంచెం డిసప్పాయింటెడ్ గా అనిపిస్తున్నారు. బికాజ్ ఎందుకంటే 2 క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి కాబట్టి. అట్ ద సేమ్ టైం 2 క్యారెక్టర్స్ అంటే బ్రదర్స్ గా ఓకే, బట్ ఫాదర్ అండ్ సన్ గా చేసినటువంటి 2 సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఒకటి ఆంధ్రవాల, నెక్స్ట్ ఇంకొకటి శక్తి. సో ఈ క్రమంలో మనతో ఒక ఫ్యాన్ మాట్లాడడానికి అయితే ఉన్నాడు. కాదు ఈసారి ఖచ్చితంగా ఇది బ్లాక్ బాస్టర్ అయిపోద్ది, 1000 కోట్ల సినిమా అనేంత కాన్ఫిడెన్స్ తో మనతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నాడు మురళి. మురళి చెప్పండి రామ్ గారు. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నా, బాగున్నారా? బాగున్నామండి. చూసారా మేమైతే ట్రైలర్ చూసాం. మేమైతే పండగ చేసుకుంటున్నాం చెప్పాలంటే. మిగతా వాళ్ళకి ఎట్లా ఉందో మాకు తెలియదు కానీ మేమైతే చాలా, మాకు తెలిసి దసరా ముందుగానే వచ్చింది అనుకుంటున్నాం. అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే అందరూ భయపడడానికి గల రీజన్ ఏంటంటే ఒకటే, తండ్రి కొడుకు క్యారెక్టరైజేషన్ లో వచ్చిన సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. ఆంధ్ర వాళ్ళ డిసప్పాయింట్ చేసింది, అట్ ద సేమ్ టైం శక్తి డిసప్పాయింట్ చేసింది కదా. సో మళ్ళీ అదే తీసుకొని వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఎక్కడన్నా మిస్ఫేర్ అవుతుందేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే ఈ టైప్ లోనే ఆచార్య కూడా తీసుకొచ్చారు వీళ్ళు. ఒకటి ఇప్పుడు ఏంటంటే మెహా రమేష్ కాన్సెప్ట్ వేరు, పూరి జగన్ కాన్సెప్ట్ వేరు, కొరటాల టేకింగ్ స్టైల్ వేరు. కొరటాల టేకింగ్ స్టైల్ ఎట్లా అంటే సోషల్ మెసేజ్ వెళ్తూనే ఒక యాజ్ పర్ కంటెంట్ ఉంటది కొరటాల మూవీస్ లో. చూడండి ప్రజెంట్ అట్లాగే అనుకున్నారు. ఫస్ట్ అయితే జనతా గ్యారేజ్ మార్నింగ్ ఫ్యాన్ షో పడంగానే డివైడ్ టాక్ వచ్చింది. ఫస్ట్ షో పడంగానే అందరూ ఏమన్నారు, మిక్చర్ టాక్ వచ్చింది. అంటే పర్లేదు, బాగుంది బాగుంది. అదే మూవీ 100 crores కొట్టింది. ఒక ఫ్యాన్స్ బూస్ట్ అప్ ఇచ్చిన మూవీ జనతా గ్యారేజ్. ఆ మూవీలో ఎన్టీఆర్ స్టైల్ గానీ, మేకింగ్ గానీ, ఒక కాన్సెప్ట్ వేలో వెళ్ళడం గానీ, ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం గానీ, ఒక లెవెల్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఫుల్ మెస్మరైజ్ చేస్తుంది మూవీ అయితే అది. ఇప్పుడు ఈ దేవర ఏంటంటే ఆ ట్రైలర్ లో చూసే విధానం బట్టి అయితే దేవర క్యారెక్టర్ వేరు, వర వేరు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా తను చెప్తారు కదా జాన్వీ కపూర్, నీకు మీ తండ్రి పోలికి వచ్చిందే గానీ నీకు మీ నాన్న లాగా పౌరుషం లేదంటది. అంటే 2 క్యారెక్టర్ అబ్జర్వేషన్ చేస్తే దేవర వేరే, అంటే ఏదో గొడవ చేసుకుని ఐ మీన్ సీలో ఉండిపోతూ ఏదో కాన్సెప్ట్ తో ఉన్నాడు. వర ఇక్కడ ఉన్న అక్కడ వాళ్ళ ధైర్యం చెప్పే వాళ్ళతోనే భయం పుట్టించేటట్టుగా వాడి ఎలా క్లియర్ అవుట్ అవుతాడు అన్నట్టుగా చూపిస్తున్నాడు దాన్ని. దాంట్లో 2 క్యారెక్టర్స్ 2 స్టేట్స్. నేనేమంటున్నా, ఇప్పుడు ట్రైలర్ డీకోడ్ చేస్తే, ఎస్టర్డే నేను ట్రైలర్ కొంచెం డీకోడ్ చేశాను. సో నాకు అనిపించింది ఏంటంటే ఐ థింక్ 2 క్యారెక్టరైజేషన్స్ ఒకటే చేస్తుంటాడేమో అని అయితే నాకు అనిపించింది. ఇది ఒక థియరీ మాత్రమే, జస్టిఫికేషన్ కాదు. బేసిక్ గా పాయింట్ ఏంటంటే ట్రైలర్ నువ్వు స్టార్టింగ్ లో వాళ్ళు ఒక మౌంటైన్ చూపెట్టారు. అక్కడ ఒక తాండాల్ లాగా అక్కడక్కడ గుడిసెలు ఉన్నాయి నియర్ సీకి. తర్వాత అజయ్, ఏదైతే యాక్టర్ అజయ్ ఉంటారో ఆయన ఒకటి చెప్తారు, ప్రకాష్ రాజ్తో డిస్కషన్ ఉంటది. ఏంటంటే నేను ఒక విజువల్ చూశాను, అసలు ఎవరు వీళ్ళంతా అని స్టార్ట్ చేస్తాడు. దానికి ప్రకాష్ రాజు నెత్తురుతో రాసిన కథ చాలా పెద్ద కథ, దేవర కథ అంటాడు. అంటే అక్కడ దేవరకి సంబంధించి అతని గురించి మాట్లాడాలంటే ఇది ఒక చాలా పెద్ద, ఇది దేవర అనే వ్యక్తి నార్మల్ వ్యక్తి అయితే కాదు, తోపు తురుమన్నట్టు చెప్తాడు ఆ క్యారెక్టరైజేషన్ గురించి. తర్వాత నేను అనుకున్నది ఏంటంటే అసలు అజయ్ ఎందుకు ఆ క్వశ్చన్ రేస్ చేశాడు, డిస్కషన్ ఎందుకు పెట్టాడు ప్రకాష్ రాజ్ తో. ఐ థింక్ మనోడు ఏదో వాటర్ లో ఒక ఏదో విజువల్ చూస్తూ షాక్ అయిన ఒక రియాక్షన్ పెట్టారు ట్రైలర్ లో. సో మనోడిని అక్కడ ఎవడైనా సేవ్ చేసి ఉండొచ్చు. ఐ థింక్ అది దేవర అయి ఉండొచ్చు. దేవర ముసుగులో ఉన్న అతని కొడుకే నువ్వు ఏదైతే వర అనుకుంటున్నారో ఆ వర క్యారెక్టరైజేషన్ అయి ఉండొచ్చు. బేసిక్ ఇది ఒక థియరీ మాత్రం నేను అనుకున్న దాని ప్రకారం. ఇప్పుడే కొరటాల ఈసారి ఒక మేము ఎన్టీఆర్కి ఇవ్వబోతున్నాను, మంచి స్టోరీతో రాబోతున్నాడు ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఆయన కానీ. ఒక అతను స్టోరీ డైరెక్షన్ కూడా ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ చేసింది కాబట్టి అందులో ఈసారి మూవీని ఒక సెంటిమెంట్ ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రజెంట్ చెప్పాలంటే. ఏంటంటే త్రిపుల తర్వాత ప్రతి ఒక్క హీరోకి ఫ్లాప్ ఇచ్చినారు. అందులో ఏంటంటే బట్ త్రిపుల్ మూవీ తర్వాత 6 మేబీ సోలో మూవీగా ఎన్టీఆర్ మూవీ రాబోతుంది. అదొక పాజిటివ్ న్యూస్ అయితే. ఇంకోటి ఏంటంటే త్రిపుల్ తర్వాత ప్రతి ఒక్క హీరోకి ఫ్లాప్ పడి ఉన్నాయి. అంటే మేబీ రాజమౌళి మూవీస్ తర్వాత అందరికి ఒక మిత్ ఉందిలే, ఒక అపోహ ఉంది. ఆ సెంటిమెంట్ ని ఈసారి మా దేవుడు మా ఎన్టీఆర్ ఈసారి దాన్ని తిరగ రాయబోతున్నాం మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చెప్పాలంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆలోచిస్తుంటే, బేసిక్ గా సెకండ్ పార్ట్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వల్ల
ఫస్ట్ పార్ట్ కి ఒక బేస్ వేసి మాత్రం వదులుతున్నారు. ఏ యా సినిమా అయినా ఖచ్చితంగా. కూడా ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ అయిపోయి సెకండ్ పార్ట్ అట్లేదు. ఇప్పుడు సెకండ్ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టి ఫస్ట్ పార్ట్ ని సోగా ఒక నార్మల్ గా నామమాత్రంగా తీసి పెడుతున్నారు కదా. ఇప్పుడు దేవరా కూడా అట్లా ఆ జోనర్ లోనే ఉంటే బికాస్ 2 పార్ట్స్ కాబట్టి ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువగానే కనపడుతున్నాయి. బేసిక్ గా అదే ఫస్ట్ ట్రైలర్ ఓకే. మాత్రం ఓకే. ఫస్ట్ పార్ట్ చాలా బాగా ఉంది, ఓకే. బట్ అది ఫ్యాన్స్ కి మాత్రం ఇబ్బందిగా ఉంది. చాలా వరకు బయట వాళ్ళందరికి బాగానే నచ్చుతుంది. ఫ్యాన్స్ ఎక్కడ ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ ఇదే. అంటే ఆ గ్రాఫిక్స్ అంతా కూడా ఓకే, చాలా బాగా సెటిల్ చేశారు, అంతా బానే ఉంది. బట్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతుంది ఏంటంటే ఈ ఆచార్య తర్వాత రాబోతుంది. ఆచార్య కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాయి. ఎందుకంటే తండ్రి కొడుకులు కలిసి నటించిన త్రూఅవుట్, అంటే మోస్ట్లీ ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ మూవీలో వీరిద్దరు కలిసి నటించారు కదా. సో అది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది మూవీ. బట్ RRR తర్వాత వచ్చింది చరణ్ కి. అట్లా ఉన్నా కూడా బట్ అది ఎక్కడ ఎవరిని ఇంప్రెస్ చేయలేకపోయింది. ఆ పాదఘట్టం తప్ప సినిమాలు ఇంకేం గుర్తుండదు కూడా. కరెక్టే రామ్ గారు. ప్రెజెంట్ ఏందంటే అతను ఈ మూవీ మేబీ 'ఆచార్య' కంటే ముందు చెప్పున్నాడు. ఈసారి నేను రాసిన స్టోరీ అమ్మాయికి ఒక వేరే బిగ్ స్కేల్‌లో ఇవ్వబోతున్నాను. అనుకున్న కథ ఉమ్, కంటే బడ్జెట్‌కి ఓవర్ బడ్జెట్ అయింది. ఇంకోటి ఏమైందంటే ఆ బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అయినా కానీ వాడు రాసుకున్న స్టోరీ బిగ్ స్కేల్ స్టోరీ. అదేమైందంటే నిడివి ఎక్కువ అవడంతో ఇది అన్నయ్యకి పెద్ద స్టోరీ ఇవ్వబోతున్నాడు. అంటే 2 పాత్రలు చూపిస్తూనే ఆ క్యారెక్టర్ సెట్ అవుతున్నట్టుగా అప్పుడు అనుకోని చేసిన విధానమే కానీ బట్ అది సింగిల్ ఉమ్, స్టోరీయే. అనుకున్నది ఉమ్, సింగిల్ స్టోరీ. బట్ లార్జ్ స్కేల్‌లో వెళ్తూ ఉండే క్రమంలో ఇంకా స్టోరీ అనేది ఏర్పడింది. ఆ ఏర్పడిన ఉమ్, క్రమంలో దాన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసినారు. ఉమ్. ఇప్పుడు ఇప్పుడేంటంటే ఒకటి ఇప్పుడు 'మెహా ఉమ్, రమేష్' గారి మేకింగ్ స్టైల్ వేరు. అతను తీసిన ప్రతి ఒక్క మూవీలో ఏందంటే అన్ని నార్మల్ మేబీ 100% అందరు ఆడియన్స్‌ని టూ మచ్ చేస్తున్నాడు. ఇంకా ఉమ్, 'శక్తి' మూవీ చెప్పాలంటే అది టూ మచ్ అయింది. ఇంకా 'పులిజాగ' చెప్పాలంటే రాసుకున్న స్టోరీను ఎన్టీఆర్‌ని తండ్రికి చూపించే క్రమంలో చూపించలేకపోయాడు. అంటే అప్పుడు ఉమ్, మా ఎన్టీఆర్ అంటే కొద్దిగా బొద్దుగా ఉండడం వల్ల ఆ క్యారెక్టర్‌ని సెట్ కాలేకపోయాడు. యాస్ ఎ ఉమ్, ఫాన్స్‌గా మేమే ఆ క్యారెక్టర్‌ని తీసుకోలేకపోయాం. ఉమ్, ఇప్పుడు ఈ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్‌ని కొరటాల టేకింగ్ స్టైల్ చూసిన తర్వాత ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభిమాని యాక్సెప్ట్ చేస్తారు. 100కి ఉమ్, 200% ఏందంటే దాంట్లో ఉమ్. దేవర క్యారెక్టర్‌లో ఒక వే ఆఫ్ ఎన్టీఆర్ ఒకలాగా ఉన్నాడు. వర క్యారెక్టర్‌లో తను ఫియర్ చూపిస్తూ మేబీ ఆ ఫియర్‌ని టెన్షన్‌గా చూపిస్తూ టెన్షన్‌ని ఇంకొక ఫ్యామిలీ ఆడియన్స్‌కి అంటే ఒక మాస్ ఆడియన్స్‌కి 2 కోవాలో కలుపుతూ ఒక వే ఆఫ్ ఎన్టీఆర్ కనబడబోతుంది ఈ మూవీలో. ఈ ఇంకోటి వర చెప్పాలంటే క్యారెక్టరైజేషన్ కాదు కాదు. వర క్యారెక్టరైజేషన్ మీరు అటు డిఫరెంట్ దాని ఎట్లా 2 పార్ట్స్ ఎలా చేయగలిగారు? అంటే చెప్తారు కదా! దాంట్లో ఇంట్రడక్షన్ సీన్‌లోనే వర క్యారెక్టర్‌లో మెడలో ఎన్టీఆర్‌కి ఒక రుద్రాక్షి ఉంటది. ఉమ్, రుద్రాక్షి. ఈ ఫియర్ పడుతూ భయపడుతున్న క్యారెక్టర్‌లో సింగం క్యారెక్టర్ ఉంటది. సింగం డాలర్ అవును. వేసుకోమంటాడు ఎన్టీఆర్. ఆ ఉమ్. 2 క్యారెక్టర్‌ని డివైడ్ చేసుకుంటే 2 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు ఈ మూవీలో అని యాస్ ఎ ఒక ఫాన్స్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. పాయింట్ ఈజ్ నేనేమన్నా, ఇప్పుడు మీరు అనుకుంటుంది 2 పేర్లు వేరు వేరు అని మీరు అనుకుంటున్నారు. యాస్ ఎ ఫ్యాన్ గా మీరు అనుకుంటున్నారు. ఒక యాహ్! థియరీ మాత్రమే తప్పితే కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే ప్రకాష్ రాజు ఇప్పుడు అంటారు కదా, దేవర రాము కథ గారు అని అంటారు. మీరు దేవ కథ చెప్పిన విధానం అన్నారు. నాకర్థమైంది. కరెక్ట్. ఇప్పుడేందంటే మీరనుకున్న విధానం ఏందంటే, ఎన్టీఆర్ అనేవాడు 2 క్యారెక్టర్లు అంటే దేవర, వరగా చేస్తున్నాడు అనుకుంటున్నారు. కాదు ఎన్టీఆర్ ఒక ఎన్టీఆరే ఒకే క్యారెక్టర్‌ని 2 టైప్స్‌గా చేస్తున్నాడు అంటున్నారు. కాదు కాదు, అంతేనా? నేనేమనుకున్నానంటే కాదు, తండ్రే. తండ్రి ఉన్నాడు. హ్మ్. తండ్రి ఉన్నా కూడా అంటే తండ్రి తను చనిపోయి ఉండొచ్చు ఆ క్యారెక్టర్. చనిపోయిన తర్వాత కొడుకు ఎవడైతే ఉంటాడో, ఎవరు నువ్వు చెప్తున్నారు కదా మీరు వరా క్యారెక్టర్ అని అంటున్నారు కదా, ఆ కొడుకు యాహ్! ఎవరైతే ఉంటారో ఇతనే తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ సముద్రాన్ని వాళ్ళ తండ్రికి ఏదైనా మాట ఇచ్చి అతని ప్లేస్ లోనే, అతని ముసుగులోనే దేవరా ఇంకా బతికే మీకు ఉన్నాడన్న ముసుగులోనే సముద్రాన్ని కాపాడుకుంటూ వస్తూ జనాల్ని చీట్ చేసి లాస్ట్ కి ఒక ట్విస్ట్ లాగా ఇస్తారేమో అని అనుకుంటున్నా అంతే. అనుకోవచ్చు. కానీ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మమ్మ కాడ చెప్తున్నాడు కదా! నానమ్మ కాడ చెప్తుంటాడు. అంటే ఒక ఆమెతో డిస్కస్ చేస్తుంటాడు చూడండి ట్రైలర్‌లో. నీ కొడుకు అవునవును. ఒక దాని కోసం వెళ్ళాలనుకుంటే సముద్రం కోసం వెళ్ళాలనుకుంటే వచ్చేసుండవచ్చు. వాడు ఏదో కసి మీద ఉమ్, వెళ్తున్నాడు. అంటే అక్కడ ఉమ్, కూడా ఒక ట్విస్ట్ ఆఫ్ డైలాగ్ ఇచ్చాడు కదా! అంటే అవును. మేబీ అక్కడ అక్కడ జరిగిన గొడవలో ఎన్టీఆర్ సముద్రంలో ఉండి సముద్ర దొంగగా ఉండబోతున్నాడు అనుకుంటా ఎన్టీఆర్‌ని. ఉమ్, అక్కడ జరిగే అంటే ఇంకొక డైలాగ్ ఉంటది. మీరేమైనా దయాన్ని కాపాడుకొని మీరు సముద్రం ఇంకోసారి ఎళ్తే మాత్రానికి వేరే విధంగా ఉంటదని చెప్తాడు కదా! డైలాగ్‌లో ట్రైలర్‌లో. అవును. అవును.
అంటే మేబీ ఏందంటే వర అదే మేము అనుకున్న క్యారెక్టర్ ప్రకారం వర అనేవాడు ఊర్లో ఉంటూ జనానికి ఆ ధైర్యం చెప్పే జనంతో వీడు భయపడుతూ వాళ్ళని చూసి వీడు ఫియర్ పడుతూ ఉంటాడు. ఒకానొక టైంలో మీ నాన్న ఇది, మీ నాన్న ఇది అని తెలుసుకొని ఇతను వాళ్ళ మీద రెఫరెండం చేయబోతున్నాడు అనుకుంటున్నాం మేము. అది ట్రైలర్ బేస్డ్ స్టోరీ చెప్పండి. థియరీ మాత్రమే అంటే అయ్యుండొచ్చు అయ్యుండకపోవచ్చు, జస్ట్ థియరీ మాత్రమే. అండ్ ఇక్కడ ఒకటి ఈ టామ్ చీకు వీళ్ళందరినీ తీసుకున్నారు కదా, యా కాకపోతే వీళ్ళందరినీ ఏందో ఇరికిచ్చినట్లు అనిపించింది నాకు కావాలని సినిమాలో. కానీ అది మనం చెప్పలేం కదా. అదే అదే మూవీ బేబీ సీ దట్ మూవీ దట్ ఆన్సర్ అంటే చూసిన తర్వాత మనం చెప్పగలుగుతాం కానీ చూడక మనం చెప్పలేం కదా రామ్ గారు. కరెక్టే, నేను కాదనలేదు, బట్ అదే అంటే ఆయన ఇప్పుడు అదే చెప్పండి. అంటున్నా. ఇప్పుడు లైక్ ఇప్పుడు మనకు ఈ జాన్వీ కపూర్ తీసుకున్నా, ఈ తమిళ నుంచి వాళ్ళని ఇంకొక ఆయన తీసుకున్నా, మలయాళం నుంచి తీసుకున్నా, వాట్ ఎవర్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో అంటే అక్కడ మార్కెట్ రావాలి కదా అనేదో ఇరికిచ్చినట్లుగా ఉంది. బట్ సినిమాలో క్యారెక్టర్ ఓకే, 100% బానే ఉంటాయి. ఐ థింక్ సైఫ్ అలీ ఖాన్ దగ్గర తీసుకున్నారు. బట్ జాన్వీ కపూర్ నార్మల్ సీన్స్ లో కొంచెం బబ్లీగా బానే ఉంది కానీ నాకు ఈ సాంగ్స్ విషయానికి వస్తే ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ అవుతున్నట్లే అనిపిస్తుంది ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి అంత దావుది సాంగ్ లో ఉన్న మీరు గమనించారు చూడండి, ఒక వే ఆఫ్ స్టెప్ లో ఎన్టీఆర్ ఫాస్ట్ బీట్ లో చేస్తుంటే తను ఆ స్టెప్ మూవ్ చేసేదానికి చాలా ఇరిటేటింగ్ ఉంటది. అంటే ఆ ఫాస్ట్ మూమెంట్ లో తను చెప్పింది కదా, దాంతో నేను ఎన్టీఆర్ గారితో స్టెప్ చేయడం అంటే చాలా కష్టం అండి, సింగిల్ టేక్ యాక్టర్ తను. అతను మేబీ మా ప్రాక్టీస్ అప్పుడు కూడా వస్తారు, కొరియోగ్రాఫర్ గారు ఉన్నప్పుడు ఇది సీన్ ఐ మీన్ స్టెప్స్ చెప్తారు, తను అసలు ప్రాక్టీస్ కూడా చేయడండి. విత్ ఇన్ సెకండ్స్ ఆ స్టెప్ ను ఏదో మూవ్ చేసి వెళ్ళిపోతారండి. అంత డిక్షనరీ ఉన్న ఆయన. మనం నిన్న ముంబై నుండి చెప్పారు కదా, నేను ఎప్పుడైనా ఆయన ఫ్యాన్ అయిపోయానండి ఈ మూవీ చూసిన తర్వాత. ఈ మూవీ చేసిన నేను ఫ్యాన్ అయిపోయాను. ఆ మూవీ 40 minutes డ్యూరేషన్ దుమ్ము లేపేస్తుంది సినిమా అంటున్నాడు ఆయన. అవును. నాకు ఆ 40 minutes ఏమై ఉంటది అనేది క్యూరియాసిటీ పెరిగింది బేసిక్ గా. మేబీ అది ఒక వే ఆఫ్ హైలైట్ అయితే, ఇంకో హైలైట్ ఏంటంటే అసలు త్రిబుల్ ఆర్ మూవీ కూడా ఎన్టీఆర్ ఒక వాయిస్ మెసేజ్ అని వాట్సాప్ లో పంపించింది లేదు. బట్ వే ఆఫ్ దేవర మూవీకి ట్రైలర్ రెస్పాన్స్ చూసిన తర్వాత ఒక ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక ఫ్యాన్స్ లో ఖుషి నింపడానికి ఎట్లా అతని యొక్క మైండ్ కాన్సన్ట్రేట్ ఎట్లా ఉందంటే, అతను చెప్పడము అసలు ఏ మూవీ కూడా చెప్పలేం. మీరు ఫ్యాన్స్ కాల్ డ్రైవ్ వేసుకుని మూవీ నేను తీయబోతున్నాను అన్నాడు మొన్న ఇన్స్ట్రక్షన్ మూవీ ఆడియో నుంచి. బట్ నిన్నేమంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా వాయిస్ మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో. అంటే మూవీని ఎన్టీఆర్ ఎలా ట్రీట్ చేస్తున్నాడు అంటే అంత నమ్మకం ఉంది ఆ స్టోరీ లైన్ మీద, మూవీ మీద, ఆ కాన్సెప్ట్ మీద. ఆ నమ్మకం మాకు ఏర్పడింది ప్రజెంట్ చెప్పాలంటే. అంటే ఎన్టీఆర్ చేసిన వ్యక్తి ఎంత ధీమాగా ఉన్నాడు, యాజ్ ఆడియన్స్ మేబీ అంత ఫ్యాన్స్ మేము ఎట్లా ఈగర్లీ వెయిటింగ్ చేయాలి అనే కాన్సెప్ట్ మేము ఇంకా ఉరితో లాగిస్తున్నాము ఆ మూవీ కోసం. అదే ఇక్కడ నాకు అదే ఓకే, అక్కడ వరకు అంతా బానే ఉంది, ఏదో ట్విస్ట్ పెట్టబోతున్నాడు, 40 minutes డ్యూరేషన్, మంచి ఎలివేషన్ తో ఉంటది సినిమా కానీ ఈ సెకండ్ పార్ట్ ఐ థింక్ ఈ క్యారెక్టరైజేషన్ రివీల్ చేసిన తర్వాత సెకండ్ పార్ట్ కి టైటిల్ కార్డ్ గా అది ఎండ్ చేస్తాడని అనుకుంటున్నాను నేను. అదే కదా, మేబీ క్యూరియాసిటీ ఉన్న పెంచితేనే కదా మేము సెకండ్ పార్ట్ మీద ఆడియన్స్ హైలైట్ గా చూస్తారు. అదే ఏమైంది, అది ఏమైంది పార్ట్ 1 లో తెలిస్తేనే పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్ అని ఫ్యాన్సే కానీ యాజ్ నార్మల్ ఆడియన్స్ కానీ ఈగర్లీ వెయిట్ చేస్తారు మూవీ కోసం. అంటే ఊహికి వెళ్తే కట్టప్ప అన్నట్టుగా బాహుబలి చూపించినట్టుగానే ప్రతి మూవీకి ఒక కంక్లూజన్ ఉంటుంది. అట్లా ఈ కంక్లూజన్ కూడా అంటే కాన్సెప్ట్ ఎలాగో మనకు తెలియదు కదా. బట్ అయితే ఓవరాల్ మేబీ ఈ యొక్క ట్రైలర్ మీద బేస్ చేసుకొని చూస్తూ చెప్తే మాత్రానికి ఎన్టీఆర్ ని కొరటాల ఒక వే ఆఫ్ థింకింగ్ లో చూపిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఏం చెప్పారంటే, ఈ మూవీ కోసం మీరు ఒక వండరల్ ప్రపంచాన్ని మీరు చూస్తున్నారు అని ఖచ్చితంగా యాజ్ ఒక బ్రదర్ గా, ఒక అభిమానిగా, ఒక యాజ్ ఫ్యాన్ గా అతను క్రియేట్ చేసి చెప్పడం హైలైట్. ఇంకోటి ఏంటంటే సాబు సీరియల్ కూడా ఒక సినిమాటోగ్రాఫర్ ఆయన కూడా చెప్పడం ఏంటంటే, రత్నవేలు కూడా సినిమాటోగ్రాఫర్ వేదకం చెప్పాడు, మీరు ఎన్టీఆర్ గారిని ఒక వే ఆఫ్ ప్రపంచంలో చూస్తారు, ఫ్యాన్స్ కి అయితే ఒక వండర్ అన్నానే అంటున్నారు. అదే వండర్ ని మేము చూసి ఆస్వాదించాలని ఈసారి మా ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ తర్వాత ఆ యొక్క ఉన్న నమ్మకాన్ని చెడగొట్టేసి ఖచ్చితంగా హిట్ కొట్టాలని మేము మనసా భాష కర్తనాగమ్యంగా వాస్తున్నాము. మేమైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. ఈసారి ఏదంటే హైలైట్ ఏంటంటే యుఎస్ఏలో ఒక బాహుబలి మూవీకి లేదు, ఏంది యాజ్ కేజీఎఫ్ కి లేదు,
పెద్ద 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 పాన్ ఇండియా మూవీస్‌కే లేనిది అడ్వాన్స్ ప్రీ హ్మ్. బుకింగ్ సేల్స్‌లో $3 మిలియన్ మూవీ అంటే ప్రీ సేల్స్ జరిగిన టికెట్స్ హ్మ్. 3000 టికెట్స్ సేల్స్ అయ్యున్నాయి హ్మ్. అమెరికాలో. ఇదొక రికార్డెడ్. ఇంతవరకు ఏ హీరోకి జరగలే ఆ విధంగా. ప్రీవియస్ హ్మ్. 'బాహుబలి' ట్రైలర్ అంటే ఐ మీన్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత $1-3 మిలియన్ కలెక్ట్ చేయడం వేరు. ఒక యాస్ ఎ నార్మల్ నో ట్రైలరు యాస్ ఎ మూవీ హోప్స్ మీదే 3000 హ్మ్. టికెట్స్ సేల్స్ అవ్వడం అంటే యాస్ ఎ ఎన్టీఆర్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫర్ ద యూఎస్ఏ ప్రీమియర్స్. హ్మ్. సో ఇంకోటేంటంటే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఒకవేళ ఐ థింక్ ఆ ట్విస్ట్ అది ఉంటే ఆ క్యారెక్టరైజేషన్స్ పరంగా హ్యాపీయే. జాహ్నవి ఫస్ట్ టైమ్ తెలుగు మూవీ చేస్తుంది. తర్వాత చరణ్‌తో ఉంది. బట్ ఎన్టీఆర్‌కి ఏంటంటే తెలుగు ఫేస్ హీరోయిన్స్ ఉంటేనే పక్కన చాలా బావుంటది. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇరికియడం తప్ప బేసిక్‌గా ఈ ఆ! అంతే ఇప్పుడు సెపరేట్ అట్లాగనుకుంటే ఇప్పుడు ఒకటి 'త్రిబుల్ఆర్'లో 'ఉలవా మోరీస్' మనం చూసాం గదా! అవును. తీసుకున్నాం గదా! బట్ అదే అదే యాస్ ఎ అమ్మాయితో అదే ఇప్పుడు నువ్వు ఒకసారి ఊహించుకో. ఆ అమ్మాయితో మనోడు ఏదైనా సాంగో, లేకపోతే ఇంకేదైనా డ్యూయెట్టో, ఏదైనా రొమాంటిక్ సాంగో పెట్టుంటే అస్సలు సెట్ అయ్యేది కాదు. ఒకటి నీకున్నది ఎక్కడ స్టోరీ బేస్డ్ లైన్ తీసుకొని నీకు హీరోని క్యారెక్టరైజేషన్ చేస్తారు గానీ, పలానా అటనుకుంటే ఇంకా మీరు చెప్పినట్టు ఇంకా 'ఐశ్వర్య రాజేష్‌ని' తీసుకొని పెట్టుకో. ఎందుకంటే యాస్ ఎ తెలుగు యాక్టర్ కాబట్టి ఇంకా. స్పష్టంగా తెలుగు ఆ! మాట్లాడితే స్పష్టంగా యాక్ట్ చేస్తది. ఆ లెక్కన ఆ! ఎత్తుకుంటే. కానీ ఒకటి ఆ! కాజల్‌ని చూసేసారు, శ్రీలీలని చూసేసారు. అన్ని కొత్త కొత్త మొహాలు చూసేసారు. యాస్ ఎ క్యారెక్టర్ బేస్ చేసుకొని అందులో ప్రెజెంట్ తెలుగు వాళ్ళ మదర్ అనేది ఒక లెజెండరీ హీరోయిన్‌గా పేరు ముద్రించుకున్న శ్రీదేవి గారు. వాళ్ళ కూతురిని తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బోని కపూర్ కూడా ఏమన్నారంటే ఇదే మూవీకి ఆమెను అడిగారు. ఈసారి ఆ మూవీలో చేసుకోవాలి కదా! యాస్ ఎ ఫస్ట్ మూవీగా తను చేస్తే గాని తెలుస్తది. ఎలా యాక్ట్ చేసిందని. ఏమో ఈ మూవీలోనే బాగా చేసుండొచ్చేమో. చెప్పలేం గదా! రామ్ గారు. చూద్దాం. 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 రైట్ మొత్తానికైతే రాబోతుంది. ఐ థింక్ 15 డేస్ ఉందా సినిమా? యాహ్! ఎక్స్‌ట్రా మేబీ 16 డేస్. 27థ్ కాదా! ఈరోజు 11 అంతే. అంతే. 26 ప్రీమియర్స్ పడతాయి కాబట్టి ఇక్కడ కూడా పడాలని కోరుకుంటున్నా ప్రీమియర్స్. అందులో ఇంకోటేందంటే ఎప్పుడు లేని విధంగా 'ఎన్టీఆర్' గారి మూవీకి నైట్ 1 AM షోకి ప్రెజెంట్ ఊహాగానాలు వస్తున్నాయి. నిజమైతే ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా కలెక్షన్ ఓన్లీ మేబీ డే 1 300 క్రోర్స్ కలెక్ట్ చేస్తే ఇంకా మా ఫ్యాన్స్‌కి ఒక రాజమౌళి డైరెక్షన్‌లో చేసినోడే హీరోకే 1000 కోట్లు పడతది అన్న దాన్ని చెరిపేసి మేము కూడా నెక్స్ట్ మన 'ప్రభాస్' ఫ్యాన్స్ లాగా ఆయన కూడా ఏదో నార్మల్ మూవీ చేసినా 600, 500 కోట్స్ కొడతారు కదా! అట్లాగే మా హ్మ్. 'ఎన్టీఆర్' కూడా ఒక 1000 కోట్ల హీరో రాజమౌళి లేకుండా అతని స్టార్డమ్ మీద వచ్చిన 1000 కోట్ల కలెక్షన్ మేము కూడా చూడాలని మనసా వాచా కోరుకుంటున్నామండి. ఓకే. ఓకే. థాంక్ యూ ఫర్ ద టైమ్. రైట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ రామ్ గారు. ఈ మూవీని పెద్ద హిట్ కావాలని మీరు కూడా మనసా వాచా కోరుకోండి. ఓకేనా? యాహ్! ఓకే. తప్పకుండా. ఓకే. థాంక్ యూ. రైట్. ఓకే. థాంక్ యూ ఓకే. అండి. సో చూసారు కదా! అది ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ మనతో మాట్లాడే క్రమంలో వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వాళ్ళు తెలియజేశారు. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు ఒకవేళ మాట్లాడాలి ఇలాంటి లైవ్‌లో అని అనిపిస్తే రైట్ ఎవరైనా అయ్యుండొచ్చు. ప్రతి మూవీకి సంబంధించి ట్రైలర్ ఆర్, టీజర్ ఆర్ వాటెవర్ ఏదైనా గాసిప్‌కి సంబంధించి ఏదైనా సరే లైవ్‌లో మీరొచ్చి మాట్లాడతానంటే హ్యాపీగా మీకు ఖచ్చితంగా నేనైతే ఆ లింక్ అయితే షేర్ చేస్తాను. మీరు నంబర్ చెప్తా నోట్ చేసుకోండి. 9705674659 దిస్ ఇస్ మై నంబర్. మీకు ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. మీ నంబర్ నేను నోట్ చేసుకోబడతాను. తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా లైవ్ డిస్కషన్ ఉన్నప్పుడు మీకు మెసేజ్ పెట్టి లింక్ ఫార్వర్డ్ చేస్తాను. వచ్చేయండి. రైట్. థాంక్ యూ సో మచ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.